హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ నెక్స్ట్ టెక్ లైఫ్. సో ఫ్రెండ్స్, మీరు గేట్ 2026 ఏదైతే డేటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి గేట్ ఎగ్జామ్ రాద్దాం అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఇంకా మన గేట్ ఎగ్జామ్ వచ్చేలోకి జస్ట్ 18 నుంచి 70 డేస్ అయితే ఉన్నాయి. సో ఈ 17 డేస్ లో మన గేట్ ఎలా ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఆలోచిస్తున్నావా? అలా అయితే ఈ వీడియో కంప్లీట్ గా నీకోసమే. ఈ వీడియోలో కంప్లీట్ గా 70 డేస్ రోడ్ మ్యాప్ అయితే ఇస్తాను అండ్ ముఖ్యంగా స్మార్ట్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ స్టడీ స్ట్రాటజీస్. ఎందుకంటే మీరు గేట్ ఎగ్జామ్ లో మంచి మార్కులు తెచ్చుకోవాలి కదా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తాయండి. సో మీరు ఏం చేస్తారంటే ఈ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేయండి. సో ఫ్రెండ్స్, ఫస్ట్ గా ఈ యొక్క వెయిటేజ్ అయితే చూద్దాం. ఈ సబ్జెక్ట్ వచ్చేసరికి కొత్తగా 2024 లో అయితే యాడ్ అయింది. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా 2 పేపర్స్ అయితే జరిగింది. 2 ఇయర్స్ యొక్క పేపర్స్ యొక్క వెయిటేజ్ అయితే చెక్ చేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు ఇక్కడ చూస్తున్నట్టయితే గేట్ యొక్క 2024 డిఏ టాపిక్ వైజ్ వెయిటేజ్ అయితే ఇక్కడ చూడండి. సో ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే ప్రోగ్రామ్ అండ్ డేటా స్ట్రక్చర్ మొత్తం ఎన్ని క్వశ్చన్స్ అడిగారు? 8 క్వశ్చన్స్ అడిగారు. దానికి టోటల్ వెయిటేజ్ వచ్చేలోకి 12 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి అల్గోరిథమ్స్ లో వచ్చేలోకి ఇక్కడ 6 క్వశ్చన్స్ అయితే అడిగారు. దాని వెయిటేజ్ వచ్చేలోకి 10 మార్క్స్. తర్వాత డేటా మేనేజ్మెంట్ అండ్ వేర్ హౌస్, దీంట్లో టోటల్ గా 7 క్వశ్చన్స్ అయితే అడిగారు. దాని వెయిటేజ్ వచ్చేలోకి 10 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేలోకి లీనియర్ ఆల్జిబ్రా, ఇక్కడ మొత్తం టోటల్ గా 6 క్వశ్చన్స్ అయితే అడిగారు. దీంట్లో వెయిటేజ్ వచ్చేలోకి 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, ఇక్కడ టోటల్ గా 10 క్వశ్చన్స్ అయితే అడిగారు. వెయిటేజ్ వచ్చేలోకి 14 మార్క్స్. తర్వాత క్యాల్కులస్ అండ్ ఆప్టిమైజేషన్, ఇక్కడ టోటల్ గా 6 క్వశ్చన్స్ అడిగారు. ఇక్కడ వచ్చింది 12 మార్క్స్ కి ఇది వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి మిషన్ లెర్నింగ్, ఇక్కడ మిషన్ లెర్నింగ్ వచ్చేలోకి టోటల్ గా 7 క్వశ్చన్స్ అయితే ఇచ్చారు. ఇక్కడ వచ్చింది 11 మార్క్స్ కి అయితే వచ్చింది. నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లైక్ ఏఐ, దీంట్లో వచ్చేలోకి 4 మార్క్స్ 4 క్వశ్చన్స్ అడిగారు. టోటల్ వెయిటేజ్ వచ్చేలోకి 6 మార్క్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా జనరల్ ఆప్టిట్యూడ్, ఇక్కడ టోటల్ గా వచ్చేలోకి ప్రతి సబ్జెక్ట్ వచ్చేలోకి 10 మార్క్స్ 10 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. దాని వెయిటేజ్ వచ్చేలోకి 15 మార్క్స్. సో ఈ వెయిటేజ్ వచ్చేలోకి 2024 యొక్క వెయిటేజ్. నెక్స్ట్ వన్ వచ్చి చూద్దాం. ఇది లాస్ట్ ఇయర్ యొక్క 2025 యొక్క వెయిటేజ్ అనమాట. సో ఫస్ట్ వన్ గా జనరల్ ఆప్టిట్యూడ్. ఈ జనరల్ ఆప్టిట్యూడ్ కామన్ ప్రతి సబ్జెక్ట్ కి. సో ఇక్కడ వచ్చేలోకి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 10 క్వశ్చన్స్ అడిగారు. టోటల్ గా 15 మార్క్స్. నెక్స్ట్ వచ్చేలోకి ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్, టోటల్ గా 10 క్వశ్చన్స్ అడిగారు. మార్క్స్ వచ్చేలోకి 16 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేలోకి లీనియర్ ఆల్జిబ్రా, 6 క్వశ్చన్స్ అడిగారు. వెయిటేజ్ వచ్చేలోకి 10 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేలోకి క్యాలిక్యులస్ అండ్ ఆప్టిమైజేషన్, 5 క్వశ్చన్స్ అడిగారు. మార్క్స్ వచ్చేలోకి 8 మార్క్స్. నెక్స్ట్ వన్ వచ్చేలోకి మొత్తం కలిపేశారు ఇక్కడ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథం, ఇక్కడ వచ్చేలోకి టోటల్ గా 13 క్వశ్చన్స్ అడిగారు. వెయిటేజ్ వచ్చేలోకి 21 మార్క్స్. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టయితే వెయిటేజ్ అనేది చాలా ఎక్కువ ఉంది. సో నెక్స్ట్ వన్ వచ్చేలోకి డేటాబేస్ మేనేజ్మెంట్ అండ్ వేర్ హౌస్, సో ఇక్కడ వచ్చేలోకి టోటల్ గా 6 క్వశ్చన్స్ అడిగారు. వెయిటేజ్ వచ్చేలోకి 8 మార్క్స్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి మిషన్ లెర్నింగ్ 8 క్వశ్చన్స్ అడిగారు. వెయిటేజ్ వచ్చేలోకి 11 మార్క్స్. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, దీంట్లో వచ్చేలోకి 7 క్వశ్చన్స్ అడిగారు. టోటల్ వెయిటేజ్ వచ్చేలోకి 11 మార్క్స్. ఇక్కడ మీరు గమనిస్తున్నట్టు టోటల్ క్వశ్చన్స్ వచ్చేలోకి 65 క్వశ్చన్స్ అయితే వస్తాయి. 65 క్వశ్చన్స్ లో మన కోర్ సబ్జెక్ట్ నుంచి 55 క్వశ్చన్స్ అయితే వస్తాయి. అండ్ నెక్స్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేలోకి జనరల్ ఆప్టిట్యూడ్ నుంచి వస్తాయి. సో జనరల్ ఆప్టిట్యూడ్ వెయిటేజ్ వచ్చేలోకి 10 క్వశ్చన్స్ కి వచ్చేలోకి 15 మార్క్స్. సో జనరల్ ఆప్టిట్యూడ్ అనేది మాత్రం మిస్ చేయమాకండి. సో ఇక్కడ మీరు స్కోర్ అయితే చేసుకోవచ్చు కూడా. సో ఫ్రెండ్స్, 2024 అండ్ 2025 యొక్క వెయిటేజ్ అయితే చెక్ చేశారు కదా. సో ఇప్పుడు వచ్చేలోకి మెయిన్ డౌట్ వచ్చేలోకి అందరికి వచ్చేలోకి ఈ 70 డేస్ అనేది గేట్ కి సరిపోతుందా అని చెప్పి చాలా మంది డౌట్ అయితే ఉంటారు. సో అయితే నేను చెప్పే స్ట్రాటజీ అయితే మీరు ఫాలో అవుతే మీరు గేట్ లో వచ్చేలోకి గుడ్ స్కోర్ అయితే తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. నిజమా అల్లుడు? అంతకంటే ఇంకేం కావాలి సార్? నేను చెప్పే స్ట్రాటజీస్, నేను చెప్పే ప్లానింగ్ చేస్తే మాత్రం మీరు మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం అయితే ఉంది. సో ఇంకా వచ్చేలోకి మనం 3 ఫేజెస్ కి అయితే డివిజన్ చేసాం. అండ్ ఇక్కడ ముఖ్యంగా వచ్చేలోకి వీక్ వచ్చేలోకి ఏమేమి చదవాలి అండ్ ముఖ్యంగా హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ని ఎక్కువ మార్క్స్ తెచ్చుకోవాలని చెప్పి ఇలా అయితే డివిజన్ చేశాను. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేలోకి కంప్లీట్ గా కోర్ కాన్సెప్ట్స్ అన్నమాట. డేట్స్ వచ్చేలోకి డే 1 నుంచి డే 25, ఈ 25 డేస్ వచ్చేలోకి కోర్ కాన్సెప్ట్. సో ఇంకా ఫోకస్ చేద్దాం అసలు ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలి. సో ఈ టాపిక్స్ లో మీరు మేజర్ గా అన్ని సబ్జెక్ట్ యొక్క ఫండమెంటల్స్ అనేది బాగా అర్థం చేసుకుంటారు. సో అలా అయితే డిజైన్ చేశాను. సో ఫస్ట్ ఫేజ్ వచ్చేలోకి ఫస్ట్ టాపిక్ వచ్చేలోకి ఇంజనీరింగ్ మ్యాథ్స్. ఇంజనీరింగ్ మ్యాథ్స్ లో ఏమేమి కంప్లీట్ చేయాలి? లీనియర్ ఆల్జిబ్రా, ప్రాబబిలిటీ, స్టాటిస్టిక్స్, ఆప్టిమైజేషన్, ఇదంతా ఇంజనీరింగ్ మ్యాథ్స్ అనమాట. నెక్స్ట్ వన్ వచ్చేలోకి
ప్రోగ్రామింగ్ అండ్ డేటా స్ట్రక్చర్స్. సో ఇక్కడ వచ్చేలోకి బేసిక్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అయితే మనమైతే నేర్చుకోవాలి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి అరేస్, స్టాక్స్, ట్రీస్, గ్రాఫ్స్. దీంట్లో వచ్చేలోకి ఈ 5 కాన్సెప్ట్ అయితే బాగా అయితే ప్రిపేర్ అవ్వాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేలోకి డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీంట్లో వచ్చేలోకి ఈఆర్ మోడల్స్ అండ్ ఎస్క్యూఎల్ అండ్ నార్మలైజేషన్. దీంట్లో వచ్చేలోకి ఈ 3 ప్రిపేర్ అయితే చాలు. నెక్స్ట్ వన్ వచ్చేలోకి మిషన్ లెర్నింగ్ బేసిక్స్. సో ఇక్కడ మిషన్ లెర్నింగ్ వచ్చేలోకి బేసిక్స్ అయితే ప్రిపేర్ అవుతాం. సో ఫస్ట్ వన్ వచ్చేలోకి డేటా ప్రీ ప్రాసెస్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి రిగ్రెషన్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి క్లాసిఫికేషన్. సో ఈ 4 టాపిక్స్ 1 నుంచి 25 డేస్ వరకు మీరైతే కంప్లీట్ అయితే చేయాలి. సో ఇది ఎలా కంప్లీట్ చేయాలని చెప్పి స్ట్రాటజీస్ కావాలంటే ఎవరైతే ఈ వీడియోని లాస్ట్ వరకు చూస్తారో వాళ్ళకి వచ్చేలోకి ఫస్ట్ నుంచి 17th డేట్ వరకు ఏమేమి చదవాలని చెప్పి ఏమేమి టాపిక్స్ చదవాలని చెప్పి నేనైతే ఒక పీడిఎఫ్ చేశాను. సో ఆ పీడిఎఫ్ మీకు అందరికి వచ్చింది. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ 25 డేస్ వచ్చేలోకి ఫండమెంటల్స్ అనేది బాగా అర్థం చేసుకుంటారు. అండ్ దాంతో పాటు కూడా మీరు డైలీ 5 to 10 ప్రాబ్లమ్స్ అయితే సాల్వ్ అయితే చేయండి. దాంతో పాటు కూడా మీరు ఓన్ గా ఒక ప్రాబ్లం షీట్ ని అయితే రెడీ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇక్కడ స్టేజ్ 2. ఇక్కడ స్టేజ్ 2 లో వచ్చేలోకి ప్రాక్టీస్ అండ్ అనలైజింగ్. ప్రీవియస్ ఫేజ్ 1 లో వచ్చేలోకి మనం ఫండమెంటల్స్ అనే థియరీ అనేది చదువుకుంటూ వచ్చాం. సో ఇక్కడ వచ్చేలోకి అలా కాదు, 26 నుంచి 50 డేస్ ఈ 25 డేస్ లో కూడా మనం ఎలా చదవాలని చెప్పి కూడా కంప్లీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏమేమి టాపిక్స్ చదవాలి కూడా. సో ఫస్ట్ గా మనం దేని మీద ఫోకస్ చేయాలంటే మిషన్ లెర్నింగ్ అల్గోరిథం. దీంట్లో వచ్చేలోకి ముఖ్యంగా డెసిషన్ ట్రీ, SVM, KNN, నావీ బయాస్ అండ్ PCA. సో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేలోకి స్టాటిస్టిక్స్ అండ్ డేటా అనలిస్ట్. సో ఇక్కడ వచ్చేలోకి ఏమేమి టాపిక్స్ కవర్ చేయాలంటే హైపోథిస్ టెస్టింగ్, టీ టెస్టింగ్, చీ స్క్వేర్ అండ్ రిగ్రెషన్. సో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేలోకి ఇక్కడ వచ్చేలోకి మనం యాప్టిట్యూడ్ లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ వన్ వచ్చేలోకి యాప్టిట్యూడ్. ఇక్కడ వచ్చేలోకి క్వాంటిటిక్, రీజనింగ్, వెర్బల్ ఇవి వచ్చేలోకి కంప్లీట్ గా ఇటు మీద ప్రిపేర్ అయిపోతాం. సో మెయిన్ గా ఇక్కడ వచ్చేలోకి 15 మార్క్స్ అయితే వస్తాయి. సో దీని మీద అయితే పక్కాగా అయితే ఫోకస్ చేయాలి. సో మీరు ఏం చేస్తారంటే ఈ ఫేజ్ లో ఉన్నప్పుడు, ఈ స్టేజ్ 2 ఫేజ్ లో వచ్చినప్పుడు ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ ఇయర్ ఒక గేట్ పేపర్స్ ఉంటాయి కదా, వాటిని సాల్వ్ చేస్తారండి డైలీ. మీరు ప్రతిరోజు గేట్ పేపర్ సాల్వ్ చేసుకుంటా మీరు అనలైజ్ చేస్తుంటే ప్రాబ్లమ్స్ ఎలా అడుగుతున్నారు, హార్డ్ గా వస్తుందా, ఈజీగా వస్తుంది, ఎలాంటి అడుగుతున్నారు అని చెప్పి ఒక ఐడియా అయితే వస్తుంది. సో ముఖ్యంగా అయితే మాక్ టెస్ట్స్ కూడా ప్రిపేర్ అవుతా ఉండండి. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫేజ్ 3, ఇదే ఫైనల్ ఫేజ్ అన్నమాట. దీంట్లో మనం ఏం చేయాలి, ఫేజ్ 3 వచ్చేలకి 51 నుంచి 17 డేస్. ఇక్కడ వచ్చేలకి 20 డేస్ అయితే ఉన్నాయి మనకి. ఈ 20 డేస్ లో మీరు ఏం చేస్తారంటే ఇంకా ప్రీవియస్ గా చదివి ఇంకా కొత్తగా ఏం చదవాల్సింది ఏం అవసరం లేదు. సో మీరేం ఫోకస్ చేస్తారంటే మీరు రివిజన్ చేస్తూ ఉండాలి. ఈ 20 డేస్ అనేది ఫార్ములాస్ రాసుకుంటూ ఉంటారు కదా, వాటిని రివిజన్ చేయండి. డైలీ వచ్చేలకి 2 or 3 మాక్ టెస్ట్స్ అయితే ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ ఈ 20 డేస్ లో వచ్చేలకి మీరు అనలైజ్ చేయండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, ఏ పాయింట్ లో పోతుంది, ఎక్కడ పోతుంది అని చెప్పి వాటిని మళ్ళీ రివిజన్ చేయండి. మీరు రివిజన్ చేస్తాం వల్ల మీరు ఆ పోర్షన్ లో వచ్చేలకి మీరు ఇంకా స్ట్రాంగ్ అవుతారు. ఈ 17 డేస్ ఒక డే 1 నుంచి డే 70 వరకు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఒక PDF అయితే చేశాను. సో మీరు దాంట్లో ఏమేమి కాన్సెప్ట్ నేర్చుకోవాలి అని చెప్పి కూడా డీటెయిల్ గా ఇచ్చాను. సో ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేలోకి కొన్ని టిప్స్. సో ఇక్కడ వచ్చేలోకి మనం హై వెయిటేజ్ ఉన్న టాపిక్స్ ని ఫుల్ గా అయితే కవర్ చేసేది. లైక్ ప్రోగ్రామింగ్, డేటా స్ట్రక్చర్స్, మిషన్ లెర్నింగ్, ప్రాబబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. సో ఇది వచ్చేలోకి వెయిటేజ్ అనేది చాలా అంటే చాలా ఎక్కువగా ఉంది. అండ్ ముఖ్యంగా జనరల్ ఆప్టిట్యూడ్ కూడా మెయిన్ ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫస్ట్ 10 క్వశ్చన్స్ వచ్చేలకి వీటి నుంచి అడుగుతారు. దాంట్లో 15 మార్క్స్ అయితే పక్కా వస్తుంది. దాంట్లో ఎలాంటి చేంజ్ అయితే ఉండదు. మిగతా 85 మార్క్స్ వచ్చేలకి మన కోర్ సబ్జెక్ట్ నుంచి అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేలకి ఈ రోజు ఫార్ములాస్ రాసుకుంటూ ఉంటారు కదా, వాటిని డైలీ రివిజన్ అయితే చేయండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి ప్రాక్టీస్ అయితే చేయాలి. అది కూడా ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి కదా, DA అండ్ CS, ఈ 2 పేపర్స్ ఒక ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ వచ్చేలకి ప్రతి డైలీ రివిజన్ అయితే చేయండి. ఎలాంటి టాపిక్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు అని చెప్పి రివిజన్ అయితే చేయండి. సో ఈ టిప్ వచ్చేలకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే ఈ 3 hours లో ఎలా మెయింటైన్ చేసుకోవాలని చెప్పి చాలా వరకు తెలీదు. సో మీరేం చేస్తారంటే మనకి ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది 9:30 నుంచి 12:30 వరకు, ఈ 3 hours అయితే జరిగింది. సో మీరేం చేస్తారంటే డైలీ 9:30 నుంచి 12:30 వరకు ఏదైనా మాక్ టెస్ట్ అయితే ప్రాక్టీస్ అయితే చేస్తూ ఉండండి. దీనివల్ల మీకు కరెక్ట్ టైంలో ఆన్సర్స్ పెట్టడానికి అయితే సింపుల్ గా ఉంటుంది. అసలు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అండి ఇదే. కన్సిస్టెన్సీ అనేది ఖచ్చితంగా మెయింటైన్ చేయండి. డైలీ ఒక 4 hours అయితే మీరు ప్రిపేర్ అవడానికి అయితే కేటాయించండి. సో ఈ 4 hours మీరు కేటాయిస్తే మీరు గేట్ లో వచ్చేలకి మంచి స్కోర్ అయితే తెచ్చుకోవచ్చు. ఈ 17 డేస్ ఒక PDF వచ్చేలకి డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేశాను, మీరు ఎక్కడి నుంచి అయితే డౌన్లోడ్ చేసుకోండి. సో ముఖ్యంగా ఒకటి చెప్తున్నా వినండి, గేట్ ఎగ్జామ్ కి ఎంత టైం ఉందని చెప్పి ఆలోచిస్తాం కాదు, మీరు ఎంత స్మార్ట్ గా ప్లే చేశారనేదే ఇంపార్టెంట్. ఈ 17 డేస్ వచ్చేలకి
ఒక గ్రేట్ ర్యాంక్ స్కోర్ తెచ్చుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంది. మీరు ఏం చేయాలంటే ఈ రోడ్ మ్యాప్ ని ప్రిపేర్ అవ్వండి, డిసిప్లైన్ గా మెయింటైన్ చేయండి. సో మీరు ఖచ్చితంగా హై స్కోర్ అయితే సాధిస్తారు. ఇన్ఫర్మేషన్ మీకు వర్త్ అనిపిస్తే లైక్ బటన్ మీద లైక్ కొట్టేసేయండి. కొత్త వాళ్ళు అయితే మన అకౌంట్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్ లో పెట్టుకోండి. ఫర్దర్ గా మీకు చాలా అప్డేట్స్ అయితే వస్తూ ఉంటాయి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్ లోకి వెళ్ళి కామెంట్ చేసేయండి, నేను వెంటనే మీకు రిప్లై చేస్తా. అండ్ మర్చిపోకుండా ఎవరైతే గైడ్ కి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని వాళ్ళందరికి షేర్ చేసేసేయండి, చాలా వరకు యూజ్ అయితే. ఫైనల్ గా ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ గేట్ 2026 జర్నీ. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. Innovation to, never let you down. But the vidyarthi kundelle